అమ్మో 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 ఐరేంద్రి అత్తయ్య గారు అని పిలుపు వినిపిస్తుంది అనుకుంటే అమూల్య అన్న పిలుపు వినిపించిందేంటి? ఏమో లోపల ఏం జరుగుంటుందంటావు? చూద్దాం పద పద. అమ్మో 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 ఏమైందమ్మో? అమ్మో 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 ఏమైందమ్మో? అమ్మో లే అమ్మో అమ్మో లేమ్మా. అమ్మో 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 అత్తయ్య గారు ఏమైందమ్మా? అమ్మోకేమైంది? ఏమో లలిత, రాగి జావ తాగ్గానే కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మో మాట్లాడమ్మో. అమ్మో రాహుల్, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయరా. అమ్మకేమైందో అని నాకు చాలా కంగారుగా ఉందిరా. అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే డాక్టర్ కి ఫోన్ చేస్తాను. అమ్మో అమూల్య హలో డాక్టర్. అమ్మో అమ్మో లేకు లేమ్మా. అమ్మో ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారంటారు. ఇప్పుడు మనం తీసిన గోతిలో అమూల్య పడిపోయింది. మనం అభికి బుద్ధి చెప్దాం అనుకుంటే మనం వేసిన ప్లాన్ మనకే తిప్పి కొట్టింది. వదినా, నువ్వు బాధపడుకో.